దశలు బీటములారవసపట్టి పోరాడు కొదమ శ్రీరములకు దుదిరిపడుచు తాటి తోపుల గల్లు దారు భల్లు కముల గుటగుట ధనులకు గుదులుగులుచు ముక్కుడి మృగాల వెర్రికోతలకు తబ్బిబ్బువడుచు కొరివి దెయ్యముల టక్కరి దివ్యులు జోచి ఊరు దగ్గర నుంచు నోరడించు కొసరి వరి ధాన్యముందు కొరికినమలు ఎముకములు పంటి సౌవడి కొరికి పడుచు తోడంచు నాటి పాంగులనదేమో అదిరి బిదిరించునుక ఎండుటాకు కూడా ఎక్కడి రెండు నీకు భయము ఏమి లేదని ఎక్కడి రండి నీకు భయం ఏమీ లేదని రెండి కోరగా చెక్కిన బొట్టికలు చేనమరించి నిసర్గ తేజములు గట్టి మొగంబుడంబున గుణధ్వని చేయుచు దారి చూపున చిక్కుతరణ్యముంగడవజేసు కవీంద్రుడు అగ్రగామి అని కవీంద్రుడు అగ్రగామి అంతట భారసీక సరిహద్దులు కన్నుల గోచరించే అంతట భారసీక సరిహద్దులు కన్నుల గోచరించే భాస్వంతుడ తూర్పును పొడిచి వచ్చే నిషాదుడు భక్తి గుండిత స్వాంతుడు కేను మోచి కవి సత్తమంగని స్వామివారు నన్నింతయని గ్రహించి సెలవిచ్చినచో నేను పోయి వచ్చదని కనిపించు పర్వతపు టంచుననున్నది పెద్ద చెరువు కనిపించు పర్వతపు టంచుననున్నది పెద్ద చెరువు నీ ఆకలి ఉన్నచో నిలిచి ఎచ్చట చరది భుజించవచ్చు స్వామి కనుచూపు మేర పిడియేనుగు పిండులు పేకు మాకులన్ కూకటి వేళ్లతో పెరికి కూల్చుచునుండును పెళ్ళు పెళ్ళునల్ వారి మృదూక్తి లేపులు వాని విధేయ భవము వాని తరోపకార నిరవధ్య గుణ ప్రతిభా విశేషము వాని శరీర సౌష్ఠవము యాని భుజాగణ మాంసలత్వంపై కృతజ్ఞతార్థ కృతులై విడలన్ పిలదౌ శివాపునన్
నరులు గడించి పెట్టిన వినాశన సూచకమైన పాపము, నరులు గడించి పెట్టిన వినాశన సూచకమైన పాపము ఈ ధరణిక సహ్యమై బహువిధముల మూలుగుతున్నదన్నా. ఈశ్వరుని కుధా విలోకన గవానలము ఇనువంటి వారిపై వెరచి దహింపకున్నవని పిలిచే మనంబు విషాదవల్లభ. నాడు తనే పటుత్వమును నా కవిత తపనీయరాసి, నాదు తనే పటుత్వమును నా కవిత తపనీయరాసి. భూమిదంతుండకండు బలిమిగుని నను వధింపజూచే నీనాదు చరిత్రమిల్ల కరుణల్చమరించు శిలా సహస్రము నీదు మంబులేతనవనీతము ముందు కరింగి చూపులం. నీకు కృతజ్ఞుడనేదను ఈ కాలం దనుక ఇంక సెలవని బాష్పాకులిత నేత్రయుగలుండై కదిలే కవితకాండు అబలల తోడల్ కనుచూపు మేర వరకు, కనుచూపు మేర వరకు అవ్వనాటుడి క్షించి పిదప స్వస్వదనమునకు గనియ విషాదముతరో అయ్యనగ్ని దౌర్భాగ్య చరిత మహాత్మగలపన్. భీకరారణ్యంలో ఎడారిలో తన కూతురుతో పాటు తిరదోసి తన పూర్వీకుల ఊరికి వెళ్తున్నప్పుడు మధ్యలో సహాయంగా ఒక ఆటవికుడు, నిషాదుడు, ఒక గిరిజనుడు తోడ్పడి అడవిని దాటించి ఆ రాత్రిపూట అడవిలో క్రూర మృగాలు వెళ్ళ చెప్పకుండా ఆయన రాత్రంతా మేలుకొనుండి వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడి అడవి దాటించి ఎడారి కూడా దాటించి వాళ్ళ ఊరు అల్లదుగో అని చూపించి తను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. తనకెంతో చిరపరిచితుడైన చక్రవర్తి తనను మోసం చేస్తే తను తన కుటుంబం ఏమాత్రము తెలియని, తను ఫలానాని ఏమాత్రము తెలియని ఒక నిరక్షరాస్యుడైనటువంటి ఒక గిరిజనుడు తనకు తోడ్పడటాన్ని అల్లా మహిమగా భావించి పూర్వీకుల ఇంటికి చేరుకున్నాడు పిరదోసి. సకుటుంబముగా పారసీక కవి ఈ సౌదంబు ఇంతకు ముందు చలనున్న వార్త విని సేనానాయకుడింత చింతకులోనై పంచంపటాలమును నానా దిక్కులన్ బోచలద్దుకుటి కగ్గనటి కఠోరుండై యూపులై కాలగల్
పిరదౌసి కవికి ఎవ్వడు శరణం విడు, పిరదౌసి కవికి ఎవ్వడు శరణం విడు, అతడు నాకు శత్రువుడగు. అంచురు కార్పణ్యమెలర్పగల్ పరమానాలిచి చాటబలు చెల్లుకులకు. శానామాయని గంధరాజమున కృష్ణ భర్తతా భర్తయీ శాశ్వతమైన కీర్తిమ కుటుంబం మౌలి. ఏ తక్కుతి గాలిని ఉండు మహాకవి ముదసలిని ఖండింపనుంచి సన్మానించన్ బలి. దొడ్డవాడలుచు సంభాషించే దిగ్దేశము. పుగరావు గారు. సుఖవిదేహంబు పేత భూమికి లభింప అర్ధమప్పుడే శూన్య గేహమును నిమిష భేదంబు నడుమ సంధింపబడిన ఈ రహస్యం కనుగొనెవరి తరము. ఈ రహస్యం కనుగొన ఎవరి తరము. ధనము మరల్చుకొంచు సులతాని బటులు గదికి పోయి అయ్యన ఘని దుఃఖవార్తను మహమ్మదు గారికి విన్నవించనని తన వివేకము తన కృతజ్ఞతను కవి కీర్తి చేసుడై చనుటకు వజ్రఘాతముల చంద్రముల కలచి హృదజ్జము. ఓయి కృతజ్ఞుడా, ఓయి కృతజ్ఞుడా, ధర్మదోదరిలోనిక తేలియాడుము. అపగంధరాతలమునంతయు కావ్యసుధా స్రవంతిలో హాయిగా నొరలాచిన మహామహుడే పిరదౌసి తోడ స్వర్గీయ సుఖంబు నీకు తొలగే. మను పీలుగువై చరింపుమా అని పశ్చాత్తాపుండని అతని పేర దూసు పట్టణమున చక్కని చత్రసాల కట్టించే. నవాబుడు కవిరుణందు చెంపల్లని దాని చైతన్యమున నేడు కానబడును, దాని చైతన్యమున నేడు కానబడును.
పారసీకులు చూచి కన్నీరు విడుతురట. మహమ్మదు గారికి అపశయం నిండు సత్కీర్తి కవికి నిలిచిపోయే. నిజంగా ఈవేళ ఈ చక్కని అవకాశం రావడం, నాకు తెలుసు నేను పాటగాన్ని, నాకు డప్పు తోడుంటే తప్ప, డప్పు కంజరా ఉంటే స్టేజీల మీద గంతేసే నన్ను రవికృష్ణ గారు నన్ను ఇరికించాడనిపించింది. నేను చాలా తప్పులు పాడాననేది నాకు అర్థమవుతుంది. భవిష్యత్తులో ఇప్పుడు నేను పాడిన తప్పుని నన్ను మన్నించి భవిష్యత్తులో మళ్ళా అవకాశం ఇవ్వాలని. నేనైతే జాషువా గబ్బిలాన్ని నేను చాలా ఆర్ద్రతతో పాడతాను, కానీ ఇది ఇంతవరకు పాడలేదు. మొదటిసారిగా మీ ముందు పాడాను. వీటిలో నేను బాగా పాడుంటే అది రవికృష్ణ గారికి దక్కుతుంది, జాషువాకి దక్కుతుంది. నేను తప్పులు మన్నించుంటే నన్ను క్షమించాలని కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తీస్తూ, మాకు పాటిబండ ఆనందరావు గారు మా పక్కన ఉన్నాడు అనుకోండి, ఏ తప్పులు లేకుండా పాడవచ్చు. భవిష్యత్తులో పెద్ద ఆయనతో కూర్చొని మరిన్ని తప్పులు లేకుండా పాడతాను. ధన్యవాదాలు, నమస్కారాలు. చిట్ట చివరిగా ఈ పద్యాల సారాంశం 2 ముక్కలు క్లుప్తంగా. రాజులు చాలామంది ధృతరాష్ట్రుల్లాగా ఉంటారు. విదురుడితో మాట్లాడేటప్పుడు వాళ్ళల్లో మంచితనం పెళ్ళిబుగుతుంది. మీరు భారతం చూడండి, విదురుడితో మాట్లాడేటప్పుడు ధృతరాష్ట్రుడు వేరు, శకునితో దుర్యోధనుడితో మాట్లాడేటప్పుడు ధృతరాష్ట్రుడు వేరు. మంచివాడితో మాట్లాడేటప్పుడు వాళ్ళలో మంచి భావాలు కలుగుతుంటాయి, దుర్మార్గులతో మాట్లాడుతున్న దుర్మార్గ భావాలు వస్తుంటాయి. రాజులు చాలా మంది అదే బాబు. పిరదౌసి అభిమానులు నెమ్మదిగా రాజు దగ్గర చేరి ఆయన చక్కటి పద్యాలు రాశాడండి, మీ వంశ చరిత్ర నిలిపాడండి, భాండాగారాల్లో మునిగిపోతున్న మీ వంశస్థుల చరిత్రలన్నింటినీ కావ్య రూపంలో తీసుకొచ్చాడండి, ప్రజలు చదువుకునేటట్టు తయారు చేశాడండి అని చెప్పగా తన తప్పు ఆయనకు తెలిసి వస్తూ ఉంది. ఏంటి నిజంగా అట్లా చేశాను వాళ్ళ మాటలు విని అది ఇదని. ఒకరోజు ఉదయాన్నే నమాజుకు వెళ్ళాడు. ముస్లిం చక్రవర్తులు వాళ్ళ అంతఃపురాల్లో వాళ్ళకి సొంత మసీదులు ఉన్నప్పటికీ కనీసం 6 నెలలకోసారైనా పబ్లిక్తో కలిసి నమాజ్ చేయాలి. మన హైదరాబాదు అసఫ్జాహీ నవాబులు కూడా ప్రతి శుక్రవారం పబ్లిక్ గార్డెన్స్ లో మసీదు ఉంది, చిన్న చక్కటి అందమైన మసీదు. ఆ మసీదు ప్రతి శుక్రవారం ఉదయం నమాజ్కి వచ్చేవాళ్ళు. కనీసం 6 నెలలకోసారైనా పబ్లిక్తో కలిసి వాళ్ళు ప్రార్థన నమాజ్ చేయాలి. అట్లా ఒకరోజు ఉదయాన్నే మసీదుకి వస్తే బయట గోడ మీద బొగ్గు మీదతో ఆయన రాసిన పద్యాలు కనపడి, ఆ పద్య భావం ఒక్కొక్కసారి ఒక మాట మనకు సంజీవులాగా పనిచేస్తుంది, ఒక్కొక్క సందర్భంలో ఒక మాట బల్యములాగా దిగుతుంది. ఆ గోడ మీద ముత్యములకు నిలయమైన సముద్రంలోకి దిగి నేను ముత్యాల కోసం వెతికితే చివరికి ముత్యం దొరకలేదు సరిగదా, ఆ సముద్రమును మింగటానికి చూసింది అని గజనీ మహమ్మద్ తనకి మధ్య జరిగిన దాన్ని అర్ధాంతర్న్యాసంగా ఆయన చెప్పింది చూసి గడగడ వణికిపోయాడు గజనీ మహమ్మద్. నేను ఇంత తప్పు చేశానని అప్పుడు అతనికి తోచింది. ఎక్కడున్నాడో వెతికి ఇవ్వమని 30,000 బంగారు నాణ్యాలని పంపించాడు. ఆ కవి ఆ ఊళ్ళో ముసలివాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు తరాల నాడే, ఆ ఊళ్ళో తనకి ఎలాంటి ఆధారం లేదు, ఎలా బతుకుతాడో ఆలోచించండి, అంత నికృష్టంగా బతుకుతున్నాడు. ఈ 30,000 బంగారు నాణ్యాలు ఒంటెల మీద తూసు పట్టణంలోకి ఒక గవని గుండా ఒక మార్గం గుండా ప్రవేశించడం, అదే సమయంలో రెండో మార్గం గుండా కవి కళేబరం చనిపోయాడు. అదే రోజు శ్మశాన స్థలికి పోవటం జరిగింది. ఇంటికి వచ్చిన ఆ ధనాన్ని చూసి అతని కూతురు ముట్టడానికి కూడా ప్రయత్నం చేయలేదు. మా నాన్న మరణానికి కారణం ఈ ధనాన్ని నేను ముట్టుకోనన్నది. నిర్దాక్షిణ్యంగా త్యజించింది, పూచిక పుల్లలాగా చూసింది. మళ్ళీ తిరిగి రాజు దగ్గరికి తీసుకుపోతే అతను వలవల దుఃఖించాడు. తన ఈవిని, తన దాతృత్వాన్ని వాళ్ళు తృణప్రాయంగా తీసేయటాన్ని అతని మనసు జీర్ణించుకోలేకపోయింది. నేను ఎంత తప్పు చేశానని అతని పేరుతో, పిరదౌసి పేరుతో గొప్ప సత్రాన్ని నిర్మించి బాటసారులకి ఆహారము నీరు సదుపాయం ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ శిథిలాలు అక్కడ కనపడుతుంటాయి. కవి గురించి
తెలిసిన వారు, పిరదోసి యొక్క జీవితం తెలిసిన వాళ్ళు ఆ సత్రం దగ్గరికి వెళ్ళి మనస్సులు కన్నీళ్లు కారుస్తారని జాషువా గారి కావ్యాన్ని ముగించారు. ఈ కావ్యం జాషువా గారు రాసిన వాటన్నిటిలో కల్లా విషాదం గుర్తించడం వలన మధుర కావ్యం, విషాదం వల్ల మధుర కావ్యం ఎట్టవుతుందంటే అవుతుంది. మనం హరిశ్చంద్ర కాటసీన చుట్టలో ఆవిడ్ని నరకబోతున్నాడు, ఆ పద్యం పాడుతుంటే మనం ఆనందిస్తున్నాం. ఓ పక్క నరకపోవటం ఏంటి, కొడుకు చనిపోయి ఎదురుగా శవం కనపడుతూ ఉంది, అయినా ఆ పద్యాలు మనం ఆస్వాదించట్లా. అట్టని విషాదం కూడా మనం ఆస్వాదించదగిన రసమే జాషువా గారికి తెలిసినట్టుగా, ఎందుకంటే ఆయన జీవితంలో కూడా విషాదం ఉంది కాబట్టి మనం ఆస్వాదించేట్టు తయారు చేయటం పద్యాన్ని, విషాద పద్యాన్ని కూడా జాషువా గారికి చెల్లింది. ఇలాంటి కార్యక్రమం జాషువా గారి దానిని ఏలు పెట్టుకున్న కొన్ని పద్యాలన్నీ, వాటిని 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారైనా ఇట్లాంటి సభ మీ ముందు పెట్టుకొని వాటన్నిటిని మీకు ప్రదర్శింపజేయాలని, వినిపింపజేయాలని నా కోరిక. దీనికి సహకరించినటువంటి పాటిబండ్ల ఆనందరావు గారికి, ప్రేమ్ కుమార్ గారికి, బ్రహ్మయ్య గారికి, బాబురావు గారికి, రమణ గారికి, లెనీనా గారికి, సలీం గారికి, నాగరాజు గారికి, ఈ గుడి ప్రాంగణాన్ని కార్యక్రమానికి ఇచ్చినటువంటి కమిటీ పెద్దలకి, మైపు ఏర్పాటు చేసినటువంటి అంజితో సహా అందరికీ పదే పదే ధన్యవాదాలు, నమస్కారాలు, సెలవు.